హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ బాలకృష్ణ. ఈ రోజు మనం పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. కాశీ భారతదేశంలోని అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ పవిత్రమైన గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గంగా నదిలో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదు అని, అంతేకాకుండా కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువులు నమ్ముతారు. వరుణ, అసి అనే రెండు ఉపనదులు ఈ నగరంలోని గంగా నదిలో కలుస్తాయి. అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరు వచ్చింది. బ్రిటిష్ వారి పాలన సమయంలో వారణాసిని బెనారస్ అని పిలిచేవారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అయిన విశ్వేశ్వరలింగం ఒకటి ఇక్కడ ఉంది. స్వయంగా ఆ పరమశివుడే వారణాసిని సృష్టించాడు అని పురాణాలు చెబుతున్నాయి. బౌద్ధులకు మరియు జైనులకు కూడా ఈ క్షేత్రం పుణ్యక్షేత్రమే. వారణాసి ప్రపంచంలోనే ఉన్న నగరాల్లో నిరంతరం నివసించే పురాతన నగరాల్లో ఒకటి. గంగానది, హిందూ మతము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సంస్కృతుల పండితుల పీఠం ఇవి వారణాసి నగరం యొక్క సంస్కృతి చిహ్నాల్లో ప్రముఖమైనవి. హరిశ్చంద్రుడు, గౌతమ్ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాస్, శంకరాచార్యుడు, కబీర్ దాస్, మునీర్ ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజు వంటి ఎందరో పౌరాణిక, చారిత్రాత్మక, సంస్కృత ప్రముఖులు వారణాసి నగరంతో మరియు పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు మాతృహత్య, బ్రహ్మహత్య పాతకాలం నుండి విముక్తి కావడానికి సప్తముక్తి పురాణంలో ఒకటైన కాశీపట్నాన్ని విచ్చేశారని పురాణాలు చెప్తున్నాయి. అయోధ్య, మధుర, గయ, కాశీ, అవంతిక, కంచి, ద్వారకా నగరాలు సప్తముక్తి నగరాలు. ప్రపంచంలోనే నిరంతరం నివాస యోగ్యమైన ప్రదేశాల్లో కాశీ ప్రథమ స్థానం. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్ణవుల వేదంలో వర్ణించబడింది. అధర్ణవుల వేదకాల ప్రజలు ఇక్కడ నివసించేవారు. 8వ శతాబ్దంలో 23వ జైన గురువు మరియు ఆరంభకాల తీర్థ గురువు అయిన వారు ఇక్కడ జన్మస్థానం. కాశీ చరిత్ర సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని నిర్మించారని పౌరాణిక కథల ద్వారా తెలుస్తుంది. ఈ నగరం హిందువుల 7 పవిత్రమైన నగరాల్లో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కాశీ నగరం ప్రసక్తి ఉంది. 18వ శతాబ్దంలో వారణాసి ఒక ప్రత్యేకమైన రాజ్యం అయ్యింది. బ్రిటిష్ వారి కాలంలో ఆధ్యాత్మిక వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలు వంటి వస్తువుల వ్యాపారానికి వారణాసి కేంద్రంగా ఉంటుంది. గౌతమ్ బుద్ధుని కాలంలో అతని రాజ్యానికి కాశీ రాజధాని. అంతేకాకుండా గౌతమ్ బుద్ధుడు క్రీస్తు పూర్వం 567లో నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధాని. క్రీస్తు పూర్వం 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. 8వ శతాబ్దంలో ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడు అంటారు. శంకరాచార్యుడు శివ ఆరాధనలు విధానాలను సాధికారికంగా ఆరంభించిన తరువాత వారణాసి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందినది. వారణాసిలో విశ్వేశ్వర ఆలయం, అన్నపూర్ణ ఆలయం, గణపతి ఆలయం, బిర్లా టెంపుల్, హనుమాన్ మందిరం, విశాలాక్షి ఆలయం, వారాహిమాత ఆలయం, తులసి మానస మందిరం, సంకట మేషణ ఆలయం, కాలభైరవ ఆలయం, దుర్గామాత ఆలయం, భారత మాతా దేవాలయం, లాలార్కెడు ఇలా కాశీలో మరెన్నో ప్రాచీన దేవాలయాలు కలవు. ప్రతి చిన్న ఆలయంలో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ సుమారు 23,000 దేవాలయాలు కలవు. గంగాహారతి కార్యక్రమం, నిత్యం పూజలు, భజనలు, అర్చనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాశీ గురించి మన పూర్వీకులు కథలు కథలుగా చెబుతారు. ఇక్కడ పలు స్నానఘట్టాలు కలవు. వారణాసిలో దాదాపు 88 ఘాట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాని ప్రత్యేకత, చరిత్ర మరియు ప్రాముఖ్యతను కలిగి ఉంది. కొన్ని ఘాట్లకు స్నానాలు మరియు మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. మరికొన్ని దహన సంస్కారాలకు ఉపయోగిస్తారు. మణికర్ణికా ఘాట్, ఆసీ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ఇలా ప్రతి ఘాట్కు ఒక్కొక్క పేరు కలదు. ఇక్కడకు సుమారు ప్రతిరోజు 1,00,000 మంది యాత్రికులు వస్తూ ఉంటారు. కాశీకి వచ్చిన ప్రజలు గంగా స్నానం, దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ విశ్వేశ్వర ఆలయంలోని శివలింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు అని హిందువుల నమ్మకం. అష్టదశి పీఠాల్లో కాశీ కూడా ఒకటి. కాశీలో ప్రతి ఘాటు దగ్గర ఒక్కొక్క శివలింగం ఉంటుంది. ముఖ్యంగా హిందూ మతంలో గౌరవించబడుతుంది. అంతేకాకుండా ఈ నగరం యోగా, ధ్యానం మరియు ఆధ్యాత్మిక విభాగాల సాధనకు కూడా ఒక ముఖ్యమైన కేంద్రం. ఈ వీడియో వలన కాశీ చరిత్ర గురించి మీరు తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.